బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబుపై మరో కేసు నమోదైంది. ఆయనతో పాటు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పలువురు వైసీపీ నేతలపై కూడా రాజమండ్రి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు ఇచ్చిన నోటీసులను ధిక్కరించి భారీ ర్యాలీ నిర్వహించడంతో వివిధ సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. ఈ కేసును రాజమండ్రి ప్రకాష్ నగర్ సిఐ బాజీలాల్ విచారణ చేస్తున్నారు. 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న అంబటి రాంబాబు 2 రోజుల క్రితం బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నెల 19న రాజమండ్రి నుంచి గుంటూరుకు బయలుదేరిన అంబటి రాంబాబుకు పోలీసులు సెక్షన్ 30 కింద నోటీసులు అందించారు. కార్లతో భారీ ఊరేగింపు నిర్వహించవద్దని, రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ పై అధిక వాహనాలతో వెళ్లకూడదని నోటీసుల్లో పేర్కొన్నారు. అయినప్పటికీ అంబటి, జక్కంపూడి రాజా తమ అనుచరులతో కలిసి కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో వారిపై కేసులు నమోదు చేశారు. మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబుపై మరో కేసు నమోదైంది. ఆయనతో పాటు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పలువురు వైసీపీ నేతలపై కూడా రాజమండ్రి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు ఇచ్చిన నోటీసులను ధిక్కరించి భారీ ర్యాలీ నిర్వహించడంతో వివిధ సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. ఈ కేసును రాజమండ్రి ప్రకాష్ నగర్ సిఐ బాజీలాల్ విచారణ చేస్తున్నారు. 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న అంబటి రాంబాబు 2 రోజుల క్రితం బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నెల 19న రాజమండ్రి నుంచి గుంటూరుకు బయలుదేరిన అంబటి రాంబాబుకు పోలీసులు సెక్షన్ 30 కింద నోటీసులు అందించారు. కార్లతో భారీ ఊరేగింపు నిర్వహించొద్దని, రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ పై అధిక వాహనాలతో వెళ్లకూడదని నోటీసులు పేర్కొన్నారు. అయినప్పటికీ అంబటి, జక్కంపూడి రాజా తమ అనుచరులతో కలిసి కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో వారిపై కేసు నమోదయ్యాయి. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ చందు అందిస్తారు. కుమార్ చంద్, చెప్పండి. అంటే ఆ పోలీసు అధికారులు ర్యాలీలు అలాంటివి నిర్వహించొద్దని చెప్పినా కూడా అంబటి రాంబాబు అండ్ జక్కంపూడి రాజా సేమ్ రిపీట్ చేసినట్లు కనిపిస్తుంది. మరి వాళ్ళపై ఎటువంటి సెక్షన్స్ నమోదవుతాయి, ఎటువంటి యాక్షన్లు తీసుకోబోతున్నారు పోలీసు అధికారులు? మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబుపై మరో కేసు నమోదైంది. ఆయనతో పాటు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, అదేవిధంగా పలువురు వైసీపీ నేతలపై కూడా రాజమండ్రి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పోలీసులు ఇచ్చిన నోటీసులను ధిక్కరించి భారీ ర్యాలీ నిర్వహించడంతో పాటు వివిధ సెక్షన్ల కింద అయితే మాత్రం కేసు అయితే ఫైల్ చేశారు. ఈ కేసును రాజమండ్రి ప్రకాష్ నగర్కి సంబంధించిన సిఐ బాజీలాల్లో అయితే విచారణ చేస్తున్నారు. అంటే వివరాల్లోకి వెళ్తే 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నటువంటి అంబటి రాంబాబు 2 రోజుల క్రితం బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నెల 19న రాజమండ్రి నుంచి గుంటూరుకు బయలుదేరిన అంబటి రాంబాబుకు పోలీసులు సెక్షన్ 30 కింద అయితే మాత్రం నోటీసులు జారీ చేశారు. అయితే కార్లతో భారీగా ఊరేగింపు నిర్వహించొద్దని, రోడ్డు కమ్ రైల్వే బ్రిడ్జ్ పై అధిక వాహనాలతో వెళ్లకూడదని కూడా ఈ నోటీసులు అయితే పేర్కొన్నారు. అయినప్పటికీ అంబటి, అదేవిధంగా జక్కంపూడి రాజా తమ అనుచరులతో కలిసి కార్లతో భారీ ర్యాలీ ఈ క్రమంలో వారిపై కేసులు అయితే నమోదైన భావన. అంటే అసలు అంబటి రాంబాబు ఏ విధంగా స్పందిస్తున్నారు దీనిపైన? అంబటి మామూలుగానే, అంటే ఆయన నోటికి సంబంధించి అంటే గబుక్కున మాటని వదిలేయటం అవన్నీ కూడా ఇప్పటి నుంచి కాదు, ఇప్పటి నుంచే ఉన్నాయి. అయినప్పటికీ ఆయన మార్పు అనేది జరగటం లేదు. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు పైన, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అసభ్య పదజాలంతో కూడా దూషించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన జైలుకి అయితే తరలించారు, కేసు నమోదు చేసి. అయినప్పటికీ వరుస కేసులు ఆయన మీద నమోదు అవుతున్నప్పటికీ ఆయన తీరైతే మాత్రం మారట్లేదు. అదే విధంగా ఆయన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ రాజమండ్రి పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఉన్న అంబటి గత రోజు బెయిల్ పైన విడుదలయ్యారు. విడుదలైన సందర్భంగా ఫిబ్రవరి 19న తేదీన అయితే మాత్రం రాజమండ్రి నుంచి గుంటూరు బయలుదేరి వెళ్తుండగా అంబటి రాంబాబు పోలీసులు అయితే మాత్రం
30 సెక్షన్ కింద అయితే మాత్రం నోటీసులు జారీ చేశారు. అయితే కార్ల ఊరికి వెళ్ళొద్దని చెప్పినప్పటికీ ఆయన చేసిన ఏదైతే ఈ వాహనంతో ర్యాలీ అనేది చర్చనీయాంశం నేపథ్యంలోనే ఆయన మీద మాత్రం కేసు అయితే నమ్మదైంది భావన. కుమార్ చంద్ ఎప్పుడు చూసినా మరి అంబటి రాంబాబుకు వైసీపీ నేతలు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. మరి అధికారులు ఆ ర్యాలీలు నిర్వహించొద్దన్నా కూడా వాళ్ళని ధిక్కరించి ర్యాలీలు నిర్వహించారు. మరి దీని గురించి వైసీపీ నేతలు ఏమంటారు? భావన దీనికి సంబంధించి తమ మీద కుట్రపూరితంగా అయితే మాత్రం కూటమి నేతలు చేస్తున్నారు. కేసు ముందుగానే పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులని ధిక్కరిస్తూ వాళ్ళు అయితే ముందుకు వెళ్తున్నారు. అంటే ముందుగానే అంబటికి ఇట్లా వెళ్ళొద్దు, అంటే ఏదైతే ర్యాలీగా వెళ్ళొద్దు, భారీగా జన సమీకరణ చేసుకోవద్దని ముందుగానే పోలీసులు చెప్పినప్పటికీ ఏదైతే బ్రిడ్జి దగ్గర కావచ్చు, అక్కడ కావచ్చు పెద్ద ఎత్తున మాత్రం కార్యకర్తలు సమీకరించుకున్నారు. అక్కడంతా కూడా ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. పవన్, థ్యాంక్ యూ కుమార్ చంద్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.